గతేడాది పుష్ప సినిమాతో దేశాన్ని షేక్ చేసిన అల్లు అర్జున్ ఇప్పుడు అట్లీ డైరెక్షన్లో భారీ పాన్ వరల్డ్ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. అర్జున్ 22వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్లో ఉండగానే ఇటీవల మరో తమిళ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్తో తన 23వ మూవీకి సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చి రచ్చలేపాడు. దీంతో 2 రోజులుగా అల్లు అర్జున్ పేరు సోషల్ మీడియాలో మారుమోగింది. ఇదిలా ఉండగానే అట్లీ సినిమా అనంతరం సందీప్ రెడ్డి వంగతో సినిమా ఫిక్స్ అయిందనే మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు రావడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది. వీడియో చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. విషయానికి వస్తే అర్జున్ రెడ్డి సినిమాతో తెలుగునాట ఓవర్ నైట్ స్టార్ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్నాడు సందీప్ రెడ్డి వంగ. ఆపై కబీర్ సింగ్ చిత్రంతో నేషనల్ లెవెల్లో సెన్సేషన్ క్రియేట్ చేసిన ఆయన యానిమల్ చిత్రంతో ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యాడు. ఇప్పుడు ప్రభాస్తో స్పిరిట్ అనే పాన్ ఇండియాను తెరకెక్కిస్తూ బిజీగా ఉన్నాడు. అయితే తొలుత అర్జున్ రెడ్డి చిత్రాన్ని అర్జున్తోనే తీయాలని సందీప్ భావించినప్పటికీ ఆ ప్రాజెక్ట్ చివరకు విజయ్ దేవరకొండకు దక్కి స్టార్ స్టేటస్ దక్కించుకున్నాడు. ఈ సినిమా అనంతరం పలు సందర్భాల్లో అర్జున్తో ఓ సినిమా మాత్రం ఖచ్చితంగా ఉంటుందని సందీప్ టీ సిరీస్ నిర్మాతలు చెబుతూ వచ్చారు. దాంతో వీరిద్దరి కాంబోలో సినిమా ఉంటుందని చాలా కాలంగా ప్రచారం జరిగింది. కానీ ఆ తర్వాత మరొక కొత్త అప్డేట్ లేక ఇక సినిమా ఉండదని అంతా అనుకున్నారు. అంతేగాక యానిమల్తో సందీప్ బాలీవుడ్లో బిజీ కావడం, దానికి సీక్వెల్స్ ఉంటాయని చెప్పడం, ఈలోపు ప్రభాస్తో సినిమా లైన్లోకి వచ్చి అర్జున్తో సినిమా మరుగున పడిపోయింది. ఈ నేపథ్యంలోనే తాజాగా సందీప్ డైరెక్షన్లో ప్రభాస్తో స్పిరిట్ సినిమాను నిర్మిస్తున్న టీ సిరీస్ అధినేత భూషణ్ కుమార్ ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. ఆయన ఓ మీడియాతో ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ప్రస్తుతం ప్రభాస్తో స్పిరిట్, ఆపై యానిమల్ పార్క్, అనంతరం అల్లు అర్జున్తో సినిమా ఉంటుందని ప్రకటించారు. అయితే ఈ సినిమా అల్లు అర్జున్ 25వ సినిమా కానుండడం విశేషం. అట్లీ, లోకేష్ కనకరాజ్ సినిమాల అనంతరం సుకుమార్తో పుష్ప 3 పూర్తయ్యాక 2028లో ఈ చిత్రం పట్టాలెక్కనున్నట్లు తెలుస్తుంది. అప్పటిలోగా సందీప్ స్పిరిట్, యానిమల్ పార్క్ చిత్రాలు పూర్తయ్యాక తెరకెక్కించే సినిమా అల్లు అర్జున్దే కానుంది. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ డైరెక్షన్లో తెరకెక్కిన పుష్ప 2 ది రివల్ చిత్రం పుష్ప కుండ్రిన్ టైటిల్తో ఈ నెల 16న జపాన్లో విడుదలైన సంగతి తెలిసిందే. ఈ మేరకు సినిమా ప్రమోషన్స్లో భాగంగా అల్లు అర్జున్ తన ఫ్యామిలీతో కలిసి జపాన్కు వెళ్లారు. సినిమా విడుదల సందర్భంగా అక్కడి ఫ్యాన్స్తో ఇంటరాక్ట్ అయ్యారు. తాజాగా జపాన్లో బన్నీ ఫ్యాన్ చేసిన ఒక సర్ప్రైజ్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ భార్య, పిల్లలతో కలిసి టోక్యోలోని షూషి అనే రెస్టారెంట్కు వెళ్లారు. ఆ రెస్టారెంట్ సిబ్బంది బన్నీకి సర్ప్రైజ్ ఇచ్చారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పేరుతో పెద్ద కేకును, స్పెషల్ డిషెస్ తయారు చేసి బన్నీ ముందు ఉంచారు. సర్ప్రైజ్ అయిన బన్నీ అక్కడి సిబ్బందితో ఫోటోలు దిగారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. ఇకపోతే ఇప్పుడు టాలీవుడ్ టాప్ ప్లేస్ ఎవరిది? ఇప్పుడు సోషల్ మీడియాలో ఇదే చర్చ నడుస్తుంది. కొన్నేళ్లుగా తెలుగు సినీ ఇండస్ట్రీలో టాప్ హీరో స్థానం మారుతూ వస్తుందని చెప్పడంలో డౌట్ అక్కర్లేదు. ఇప్పుడు మరోసారి అదే ప్రశ్న వినిపిస్తుంది. అగ్రస్థానం ఇప్పుడు రెబల్ స్టార్ ప్రభాస్దా లేక ఐకాన్ స్టార్ అల్లు అర్జున్దా అంటూ అనేక మంది నెటిజన్లు, సినీ ప్రియులు, అభిమానులు డిస్కస్ చేసుకుంటున్నారు. నిజానికి బాహుబలి సిరీస్ చిత్రాలతో ప్రభాస్ నేషనల్ వైడ్ స్టార్డమ్ సంపాదించుకున్నారు. నార్త్లో కూడా భారీ ఫ్యాన్ బేస్ను సొంతం చేసుకున్నారు. అలా పాన్ ఇండియా హీరోగా గుర్తింపు పొందారు. బాహుబలి చిత్రాల తర్వాత సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్, సలార్ వంటి సినిమాలు భారీ బడ్జెట్తో తెరకెక్కాయి. కొన్ని విజయాలు అందుకున్నా మరికొన్ని ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయాయి. దీంతో ప్రభాస్ కెరియర్లో చిన్న డిస్టర్బ్ కనిపిస్తుంది. అయినా గ్రాండ్ ప్రెజెన్స్, స్టామినా, ఓపెనింగ్స్ పరంగా ఇప్పటికీ డార్లింగ్కి ప్రత్యేక స్థానం ఉందన్నది ట్రేడ్ వర్గాల అభిప్రాయం. అదే సమయంలో అల్లు అర్జున్ దూకుడు ఈ మధ్య ఫుల్గా పెరిగిందని చెప్పడంలో డౌట్ అక్కర్లేదు. కెరియర్ ప్రారంభం నుంచి జాగ్రత్తగా సినిమాలు ఎంచుకుంటూ వచ్చిన బన్నీ క్రమంగా తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ఏర్పరచుకున్నారు. ఆర్య, రేసుగుర్రం, సరైనడు వంటి హిట్లతో స్టార్ రేంజ్కు చేరిన ఆయన పుష్పతో పాన్ ఇండియా స్థాయిలో సంచలనం సృష్టించారు. పుష్పరాజ్ పాత్రలో ఆయన యాక్టింగ్ స్టైల్, డైలాగులు దేశవ్యాప్తంగా ట్రెండ్ అయ్యాయి. ముఖ్యంగా నార్త్లో బన్నీకి ఊహించని స్థాయిలో అభిమానులు పెరిగారు. అయితే సినిమా ఎంపికలో కేరింగ్, రోల్ కోసం హార్డ్ వర్క్ కెరియర్ను ముందుకు నడిపిస్తున్నాయి. బాక్సాఫీస్ దగ్గర కూడా ఆయన హిట్ రేట్ స్ట్రాంగ్గా ఉంది. వరుసగా భారీ ఓపెనింగ్స్ రాకపోయినా లాంగ్ రన్ ఆయన ప్రత్యేకతగా మారింది. అయితే ఇద్దరి మధ్య పోలిక చూస్తే ప్రభాస్ గ్రాండ్ స్కేల్ సినిమాలకు కేర్ ఆఫ్ అడ్రస్. భారీ సెట్లు, విఎఫ్ఎక్స్, పాన్ ఇండియా మార్కెట్లో ఆయన పేరు ఇప్పటికీ పెద్ద బ్రాండ్. మరోవైపు అల్లు అర్జున్ స్టేబుల్గా ముందుకు సాగుతున్నారు.
యాక్టింగ్, డ్యాన్స్, స్టైల్ అన్నింటిలోనూ ప్రత్యేకంగా గుర్తింపు ఉంది. ఇప్పుడు ఆసక్తికరమైన విషయం ఏంటంటే రాబోయే సినిమాలే కీలకం. ప్రభాస్ చేతిలో పలు భారీ ప్రాజెక్టులు ఉండగా అవి హిట్లుగా నిలిస్తే ఆయన డామినేషన్ పెరుగుతుంది. అదే సమయంలో అల్లు అర్జున్ అట్లీ డైరెక్షన్లో తెరకెక్కుతున్న సినిమా బాక్సాఫీస్ను షేక్ చేస్తే బన్నీ అగ్రస్థానాన్ని స్టేబుల్ చేసుకునే అవకాశం బాగా కనిపిస్తుంది. మరేం జరుగుతుందో చూడాలి. మీరేమనుకుంటున్నారు ఫ్రెండ్స్? కామెంట్స్లో తెలియజేయండి.